హుజురాబాద్ గర్ల్స్ హై స్కూల్లో చేసిన ప్రోగ్రాంకు జిఆర్జీ టీవీ టీజీ టీవీ వచ్చినందుకు నేను వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు జయన్న ఫౌండేషన్ తరపున మండలంలో ఉన్న 10th క్లాస్ పిల్లలందరికీ, గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం, ఒక మెమోట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ చిన్న ఫౌండేషన్ నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కోసం ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ప్రతి స్టూడెంట్కు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద 700 రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము ప్రకటించడం, మీరు బాగా చదవండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి, మీకు ఇదే గర్ల్స్ హై స్కూల్లో క్యాష్ అవార్డ్స్ కూడా ఇస్తామని వాళ్ళకి ఆ రోజు ప్రామిస్ చేసినాం. ఇదే ప్రాంగణంలో, గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో మళ్ళీ ఈ రోజు అందరి ఎంఈఓఆర్ యొక్క తోని హెడ్ మాస్టర్స్ అందరిని కలుపుకొని ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్రతి స్టూడెంట్స్కు ఒక క్యాష్ అవార్డు, ఒకటి మెమోటోను కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు సన్మానించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ను, పిల్లల్ని ఇద్దరిని సన్మానించడం జరిగింది. ఇది చాలా మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఇంకా గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ కూడా ఎక్కువైతాయి. కాబట్టి కావాలనే ఉద్దేశంతోనే జయన్న ఫౌండేషన్ ద్వారా స్కూల్స్ కానీ మేము ఫస్ట్ నుంచి ప్రాధాన్యత ఇస్తున్నాం. మా జయన్న ఫౌండేషన్ స్కూల్స్కు ఎడ్యుకేషన్కు హెల్త్కు బాగా ప్రాధాన్యత ఇస్తుంది. మన ఎంఈఓ గారు కూడా ఈరోజు ప్రామిస్ చేయడం, సార్ గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ ఉన్నా బాత్రూమ్స్ ఉన్నా, ఎలక్ట్రిసిటీ కానీ, ఫ్యాన్స్ కానీ ఏదున్నా హెడ్ మాస్టర్ మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము అన్ని రిపేర్ చేస్తాం సార్, కావాలంటే కొత్తవి కూడా మార్చాం సార్ అని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్కూల్స్ జూన్ 1 నుంచి జరుగుతాయి కాబట్టి వాళ్ళకు బాత్రూమ్స్ చూడడానికి బాత్రూమ్స్ బాగుండాలి, రూమ్స్లో ఫ్యాన్స్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఏదైనా పర్లేదు సార్, దానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు. మండలంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ మేము సంవత్సరాలు మీరు రైటింగ్ పూర్వకంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చేయండి సార్. ఈ సమ్మర్ కంప్లీట్ అయ్యే వరకే స్కూల్స్ అన్ని మేము మంచి యుద్ధానికి సిద్ధం చేస్తాం సార్. ఏ ప్రాబ్లం ఉన్నా, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, బాత్రూమ్స్ కానీ, క్లాస్ రూమ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఫర్నిచర్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ ఏదైనా, వాటర్ ప్రొవిజన్ కూడా ఇద్దామని మేము ప్రామిస్ చేసాం సార్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ మనం ఎంత ఉత్సాహపరిస్తే పిల్లలు ఆ విధంగా అడ్మిషన్స్ అవుతారు. ఎందుకంటే ఈ రోజుల ప్రైవేట్ స్కూల్స్ తల్లనట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్స్ వచ్చినాయి, సంతోషం అనిపించింది. మేము గత 2 years నుంచి పిల్లలకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు 400 స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషం అనిపించింది. పిల్లలు కూడా మంచి యుద్ధానికి తయారై ఎగ్జామ్స్ రాసి మంచి టాప్ మార్క్స్ తెచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఈ రోజుల గవర్నమెంట్ స్కూల్ వేస్ట్ అనే రోజుల పిల్లలు తలదనే బుద్ధి చెప్పిండ్రు, ప్రైవేట్ స్కూల్కు తలదనే బుద్ధి చెప్పిండ్రు వీళ్ళు. కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది. మేము ఇలాగనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కు ఎప్పుడు కూడా మేము ప్రోత్సహిస్తామనే మేము ప్రామిస్ చేసినాం. తప్పకుండా మేము ఏది ప్రామిస్ చేసినా అది గంటల్లోనే కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకు ఒక రోజు లేట్ అయినా నష్టపోతారనే ఉద్దేశంగా మేము ఏ విషయమైనా కూడా వెనకపోతున్నాం. ఎన్ని డబ్బులైనా మా ఫౌండేషన్ ద్వారా ఖర్చు పెడుతున్నాం. కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎంత చదువుకుంటే అంత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పిండు, విద్య అనేది ఇంటికి వెలుతురునిస్తుంది, ఆ వెలుతురు అందరికీ కాంతినిస్తుంది. ఒక అబ్బాయి ఇంట్లో చదువుకున్నాడు అనుకో, ప్రశ్నించే శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి అంబేద్కర్ చెప్పిన బాటలోనే మేము నడుస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా ఈ దేశానికి వేసేందుకు రాజ్యాంగాన్ని రాసి, ఈనాడు సామాన్య మానవుడైనా, ఎంత కోటీశ్వరుడైనా ఒకే విధంగా ఉండాలనే రాజ్యాంగం రాసిన గొప్ప మహా వ్యక్తి. ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాము. కాబట్టి ఆయన చెప్పినా మనకు కొన్నైనా చేయాలి, మీ మానవ జన్మ ఎత్తినందుకు. కాబట్టి ఏ కార్యక్రమమైనా గవర్నమెంట్ స్కూల్స్కి మేము 100% సపోర్ట్ చేస్తాం. దానికి ఎన్ని డబ్బులైనా ఖర్చైనా పర్లేదు, మేము మా వంతు సాయం ఎంతైనా చేస్తాం సార్. మీకు పిల్లలు ఎక్కడ ఉన్నా, సిక్ అయినా, ఏదైనా పిల్లలైనా వీక్ ఉన్నా, మీరు ఏదున్నా మా ఫౌండేషన్కి ఇన్ఫార్మ్ చేయండి సార్. మీ పర్సనల్ వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ ఇంటి దగ్గర అడగొడతాం సార్. పోయిన సంవత్సరంలో ఒక స్టూడెంట్ కూడా ట్రీట్మెంట్ ఇప్పించడం. సార్లు కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ మా నంబర్కి ఫోన్ చేయండి. మీ ఇమ్మీడియట్ పిల్లల్ని టేకప్ చేసుకొని మా సొంత పిల్లలకి వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ ఏది కానీ చేస్తాం సార్. మాకు ఎందుకంటే మాకు సంతోషం అనిపించింది. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్టేజ్కి ఎదిగినాం సార్. మాకు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎప్పుడు కూడా ప్రేమ, ఒక అభిమానం, ఒక దుఃఖం కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో మేము ఎంతో కష్టపడి గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం. మేము సింగపూర్ నుంచి 5 kilometers మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసి కూడా చదువుకున్నాం సార్. మాకు అయినా తృప్తి అనిపించింది. పిల్లలు కూడా బాగా చదువుకోవాలనే మా కోరిక సార్, అంతే, ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్స్కే సపోర్ట్ చేయాలి ఎవరున్నా కూడా. ఇప్పుడు మనం ఏం వచ్చాం సార్, మనకు మంచి చెడు తప్ప వేరేది ఏముండదు సార్. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన జిఆర్జీ టీజీ టీవీకి సంతోషం సార్. థ్యాంక్ యూ రమేష్ అన్న. మీ టీవీ న్యూస్ కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మీ పేదల పక్షాన్ని ఎప్పుడు నిలబడతారు సార్. ప్రతి విషయం పేదలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా జిఆర్జీ టీవీ ఎప్పుడు కూడా ముందుంటుంది. రమేష్ అన్నకు నేను థ్యాంక్స్ చెప్తాను సార్.